నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పంటల సాగులో రైతన్నలు కొత్త విధానాలను కూడా అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా రైతు అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఎలాంటి పథకాలను ప్రవేశపెడుతున్నాయి, వాటి సబ్సిడీల వివరాలు ఎలా ఉన్నాయి, పథకాల కోసం రైతన్నలు అసలు ఎవరిని సంప్రదించాల్సి ఉంటుందన్న అంశంపై మనతో మాట్లాడటానికి జాతీయ స్థాయిలో ప్రయోగాత్మకంగా విభిన్న వ్యవసాయ విధానాలను పాటిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్న అనుభవజ్ఞులైన యువ రైతు మల్లికార్జున రెడ్డి గారు రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రోగ్రాంలో మల్లికార్జున రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వ్యవసాయ మరియు వాటి అనుబంధ రంగాలకు కావాల్సిన పెట్టుబడులు, లోన్ సబ్సిడీలకు సంబంధించిన అన్ని రకాల ప్రశ్నలు అడగటానికి స్క్రీన్ పై కనిపించే నెంబర్లకు రైతన్నలు కాల్ చేయవచ్చు. నమస్తే మల్లికార్జున. నమస్తే సార్. నమస్కారం అండి. చూస్తూ ఉన్నాం అంటే ఎన్నో పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పథకాలు రైతన్నలకు అందటం లేదన్నది మాత్రం వాస్తవం. సో ఎక్కడ మిస్ మేనేజ్మెంట్ అవుతుంది అంటే రైతన్నల వరకు పథకాలు చేరకపోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? అధికారులు రైతులకు అవగాహన కల్పించకపోవడమే సార్ దీనికి ప్రధాన కారణము. ఒక రైతుగా నాకు కూడా కొన్ని స్కీమ్స్ తెలియదు. ఆ స్కీమ్స్ ఉన్నాయన్న విషయాన్ని కూడా నేను నెట్లో స్టడీ చేసుకున్న తర్వాతనే నాకు ఆ విషయాలు తెలిసినాయి. సో చాలామందికి రైతులకు, పల్లెటూరులో ఉన్నటువంటి రైతులకు అవగాహన ప్రోగ్రాంలు కల్పిస్తున్నట్లయితే వాళ్ళకి అవగాహన కలుగుతుంది. ప్రస్తుతానికైతే ఉన్నటువంటి స్కీమ్స్ గొప్పగా ఏం లేవు సార్. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యాన పంటలకు మాత్రమే సబ్సిడీస్ మాత్రమే ఉన్నాయి. మల్లికార్జున రెడ్డి గారు, మీరు క్షేత్రస్థాయిలో కూడా చూస్తూ ఉంటారు, మనం వార్తల్లో కూడా వింటూ ఉంటాం. వ్యవసాయానికి బడ్జెట్లో అధిక కేటాయింపులు జరుగుతున్నాయని చెప్తున్నారు, కానీ ఆ బడ్జెట్ల కేటాయింపుల్లో నిజంగా రైతన్నలకు అందించే టెక్నాలజీ విషయంలో కానివ్వండి, పనిముట్ల విషయంలో కానివ్వండి ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాయంటే ఏం చెప్తారు? చాలా తక్కువ మట్టుకు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఉద్యాన పంటలను తీసుకున్నట్లయితే ఒక జిల్లాకు వచ్చేసి ఈ బడ్జెట్ ప్రకారం అలొకేషన్ చేసినట్లయితే ఒక జిల్లాకు ఒక 25 ఎకరాలను కేటాయించడం జరుగుతుంది. ఆ సబ్సిడీస్ కూడా లిమిట్ పరిధిలోనే ఉన్నాయి. సో ఆ ఉద్యాన పంటలు కూడా ఓన్లీ అగ్రికల్చర్లో ఒక ఉద్యాన పంటలకే ప్రోత్సాహం ఇచ్చినప్పటికీ కూడా అది ఒక లిమిటేషన్ పరిధిలో ఉండడం వల్ల చాలామంది రైతులకు ఆ పథకాలు క్షేత్రస్థాయిలోకి చేరలేకపోతున్నాయి. రైట్. మల్లికార్జున రెడ్డి గారు, అసలు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి, అసలు ఏమేమి ఉన్నాయంటే? ప్రస్తుతానికైతే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ అనే ఒక స్కీమ్ ద్వారా ఉద్యాన పంటలకి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. 75% వరకు ఉద్యాన పంటలకు రాయితీ ఇస్తున్నారు. అలాగే రాష్ట్రీయ కిసాన్ యోజన స్కీమ్ ద్వారా పందిరి కూరగాయ సాగులు చేసుకున్నటువంటి రైతులకు కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ స్కీమ్లను ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే ఎట్లాంటి స్కీమ్స్ మాత్రము సబ్సిడీస్ మాత్రం లేవు రైతులకి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిస్తే ఊర్లలో సాధారణంగా వింటూ ఉంటాము, ట్రాక్టర్ల మీద సబ్సిడీ కానివ్వండి, రోటావీటర్ల మీద సబ్సిడీ కానివ్వండి, వ్యవసాయ పనిముట్లకు సంబంధించి కొంత సబ్సిడీ ఉంది అని చెప్తూ ఉన్నా కానీ కొంతమందికి అంటే ఎవరైతే పలుకుబడి ఉన్నారో ఆ పలుకుబడి ఉన్న నాయకులే వినియోగించుకుంటున్నారు, కానీ నిజమైన రైతుకు అందట్లేదనేది మాత్రం మనందరం కూడా గుర్తించాల్సిన అంశమే. సో అటువంటి రైతన్నలకు మేలు జరగాలంటే ప్రభుత్వాలు ఇంకా ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటారు? సో అది ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సరే ఇట్లాంటి స్కీమ్స్ను కొంతమందికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో రైతు బంధు అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అలాగే దాన్ని మార్చి రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసాగా దాన్ని ఈ ఫండింగ్ అంతా అగ్రికల్చర్ రిలేటెడ్ ఫండింగ్ అంతా దానికి డైవర్సిఫికేషన్ చేయడం జరిగింది. సో అది ఒక మెయిన్ ప్రాబ్లం. వాస్తవానికి అంటే వచ్చినప్పటికీ కూడా మాకు కావాల్సిన ఏంటిదంటే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ మీద, మాకు ఫార్మ్ మెకనైజేషన్ మీద మాకు సబ్సిడీలు వస్తే చాలామందికి రీచ్ కావాలి. అది కూడా సో కొంతమందికి పార్టీలో ఉన్నటువంటి లీడర్లకే కాకుండా అందరికీ రీచ్ కావాలి అది. సో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే మంచిగా ఉంటుందని నా యొక్క ఆలోచన. ముఖ్యంగా మనం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు వైపు ఎక్కువగా రైతన్నలు మొగ్గు చూపుతూ ఉన్నారు. వరి సాగు అనగానే కంపల్సరీగా మనకు కావాల్సింది ఏంటి అంటే దుక్కి దమ్ము చేసేటప్పుడు కొంత యంత్ర పరికరాలు కావాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించి రైతన్నలకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఉన్నాయంట? ఏం లేవు సార్. ప్రోత్సాహాలు ప్రభుత్వం నుండి ఎట్లాంటి ఫార్మ్ మెకనైజేషన్ మీద ఎట్లాంటివి లేవు. ఎఫ్పిఓలకు మాత్రమే అది కేంద్ర ప్రభుత్వము 75% సబ్సిడీ కింద
ఫార్మ్ మెకనైజేషన్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి రాయితీలు ఉన్నాయి. కానీ ఇండివిజువల్ ఫార్మర్కి ఎట్లాంటి వారికి అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ మీద కానీ సబ్సిడీ ఫార్మ్ మెకనైజేషన్ మీద ఎట్లాంటి సబ్సిడీస్ లేవు. ప్రభుత్వాలు కూడా చెప్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ని పెడుతూ ఉన్నాయి, మండల స్థాయిలో అధికారులు ఉంటారు, పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. కానీ చాలామంది రైతులకు ఇప్పటికీ కూడా అంటే స్వతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కూడా ఏదైనా ఒక పంటకి సంబంధించి ఒక ఏదైనా చీడపీడలు కానీ లేదంటే ఒక సబ్సిడీలకు సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ మండల కేంద్రానికి వెళ్ళి ఆఫీసర్ను కలవాలన్న కనీస అవగాహన కూడా కలగట్లేదు. అంటే ఇంకా క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి అంటే పథకాలకు సంబంధించి కానీ వ్యవసాయంలో రావాల్సిన అనుభవాలకు సంబంధించి కానీ ఇంకా ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉందంటారా? చాలా ఉంది సార్. రైతు వేదికలు కట్టడం జరిగింది. ఆ రైతు వేదికల ద్వారా వస్తున్నటువంటి మార్పులను, చీడపీడల సమస్యను కానీ అన్నిటి మీద రైతులకు ఎప్పటికప్పుడు టైం టు బీయింగ్లా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం అనే ఒక ప్రోగ్రాం ద్వారా ముందుకు తీసుకెళ్తుంది. కానీ అది ఇంకా ఎక్కువ రైతు స్థాయిలోకి చాలామంది రైతులకు రీచ్ కావట్లేదు. కొన్ని వేదికల ద్వారా రైతు వేదిక కొన్ని అంటే లిమిటెడ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఒక 110 రైతు వేదికల ద్వారా ఎలక్ట్రానిక్ వింగ్ ద్వారా కొత్త అభ్యుదయ రైతులతోటి కానీ కొత్త శాస్త్రీయతను కానీ తెలియపరచడం జరుగుతుంది. కానీ చాలా మందికి అది రీచ్ కావట్లేదు సార్. అది ఇప్పుడు మాకు భూమి ఉండదు సార్, 4 ఎకరాల పొలం ఉండదు. ఇక్కడ నీళ్ళు బోర్ లేదు సార్. మాకు బోర్ వేసుకుంటే సౌకర్యము గవర్నమెంట్ ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేస్తుందా, సబ్సిడీ ఏమన్నా వస్తుందా అనేది అనుమానం సార్. బోరు వేసుకోవాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీ లేదు సార్. కేంద్ర ప్రభుత్వం నుండి బోర్లకు కానీ బావిలకు కానీ లేదు. దానికి మాత్రం ఆ స్కీమ్ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటక ప్రభుత్వంలో ఎట్లాంటివి ఉన్నాయో తెలియదు సార్ నాకు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి సబ్సిడీస్ మాత్రము బోరు బావిలకు నిర్మాణం కోసం ఎట్లాంటి సబ్సిడీస్ మాత్రం లేవు. వ్యవసాయం చేస్తాము, దానికి తోడుగా కోళ్ళ ఫారం పెడదామనే ఆలోచన ఉంది. అది ఎన్విరాన్మెంట్ కంట్రోల్ ఈసీ ఫార్మ్స్ అని ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి. నేను కూడా మా ఫ్రెండ్స్ పెట్టారు, చూశాను. దాని నుండి ఏమన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సబ్సిడీలు ఏ విధంగా ఉన్నాయనేది మాకు కొంచెం తెలుసుకోవాలని మల్లికార్జున రెడ్డి గారితో చెప్తాను. ఉన్నాయి సార్, స్కీమ్స్ ఉన్నాయి. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా మనకు 50% సబ్సిడీ రూపకంగా జీవాల పెంపకాల మీద ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. దానిలో 20 లక్షల నుంచి వెళ్ళి ₹1 కోటి వరకు ప్రాజెక్టు రిపోర్ట్స్ ఉంటున్నాయి. సో దీన్ని నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ని వాడుకోవచ్చు ఆ రకంగా ఆ స్కీమ్ని. దానిలో కోళ్ళ పెంపకానికి వచ్చేసి 50 లక్షలది మాత్రమే ఉన్నది. పెరటి కోళ్ళ పెంపకానికి 50 లక్షలలో 25 లక్షలు రైతు వాటా, 25 లక్షలు రైతు భరించాలి, 25 లక్షలు సబ్సిడీ రూపకంగా ఇవ్వబడుతుంది. ఈ 25 లక్షలలో మనకు విడతల వాయిగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ విడత దాని అంటే కంటిన్యూస్ ప్రాసెస్ రిలీజ్ అయిన తర్వాత మనం పెట్టిన తర్వాత 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకొక ఈ 25%లో మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 50%ను 2 విభాగాలుగా చేసి 2 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ స్కీముకు ఎలిజిబుల్ అయితే పెట్టుకోవచ్చు. లేకపోతే పిఎన్జిపి కింద ₹1,00,000 నుండి 20 లక్షల వరకు ఈ కోళ్ళ ఫామ్ పెట్టుకోవడానికి 35% సబ్సిడీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 స్కీమ్స్లలో ఏదో ఒక రూపకంగా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కానీ పిఎన్జిపి కింద తీసుకున్నట్లయితే ఎలిజిబుల్ ఉంటుంది. 2 రకాల స్కీమ్స్ను మనం వాడుకోవచ్చు. అనుబంధ రంగాలకు సంబంధించి అంటే వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ అనుబంధ రంగాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా సబ్సిడీలు ఇస్తూ ఉన్నాయా? వీటికి సంబంధించి ఎటువంటి పథకాలు ఉన్నాయండి? అనుబంధ రంగాలంటే ఇప్పుడు లైఫ్ స్టాక్స్ని తీసుకున్నట్లయితే సార్, లైఫ్ స్టాక్స్కి వచ్చేసి నేషనల్ లైఫ్ స్టాక్ అనే మిషన్ ద్వారా మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోళ్ళ పెంపకానికి, పశు సంపద పెంచడానికి, బర్ల పెంపకానికి, డైరీ ఫామ్ ఉత్పత్తికి అన్ని రకాల స్కీమ్స్ని కేంద్ర ప్రభుత్వము నేషనల్ లైఫ్ స్టాక్ అనే మిషన్ ద్వారా మనకు 50% సబ్సిడీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ దీని కింద ట్రాక్టర్లు ఏమన్నా సబ్సిడీ కింద ఇస్తారు సార్? అది అన్నారు కానీ అది ఇంప్లిమెంటేషన్లో కొరవ ఉంది సార్. అది ఎప్పుడో ఇంతవరకు తీసుకున్న రైతులు ఎవరు లేరు. అది మేనిఫెస్టోలో అంటే చెప్పడం మాత్రం వరకు జరిగింది కానీ ఇంతవరకు ట్రాక్టర్లు ఎవరు తీసుకున్న వాళ్ళు లేరు. కొన్ని పథకాలు పేరుకే ఉన్నాయి సార్, అవి ఇంప్లిమెంటేషన్ లోపంలో కొరబడుతుంది. అరిటాకు తెగులు వచ్చి పైకి పోతాంది సార్. అది టీటాక్ తెగులు మాత్రం ఆర్గానిక్ లో ఏమి వేయాలి సార్? దాంట్లో మేము ఆర్గానిక్ పండిస్తాము. ఓకే, అరటి పంట పండిస్తూ ఉన్నారు. అరటి పంటకు సంబంధించి చీడపీడలు వస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అంటే ఒక రైతు పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే
ఆ చుట్టుపక్కల క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయం చేయాల్సి ఉంటుంది. రైతు కాల్ చేసే వరకు వస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇటు ప్రభుత్వాలు అటు రైతులు ఇద్దరిలో కూడా కొంత క్షేత్రస్థాయిలో వైఫల్యాలు అయితే కనపడుతున్నాయి. అంటే వ్యవసాయ అధికారులు ఇంకా అప్రమత్తం కావాల్సి ఉందా? అంటే దేశానికి కూడు పెడుతున్నాడు రైతన్న, ఆ రైతుకే ఈరోజు 5,000 నోటికి వెళ్ళలేని పరిస్థితుల్లో రైతన్న వ్యవసాయం సాగిస్తూ ఉన్నాడు. ఇంకా ఎటువంటి మార్పులు వస్తే రైతన్నలు నిజంగా దేశానికి వెన్నుముక అన్న రైతు ఆ వెన్నుముక గర్వంగా నిలబడే రోజులు వస్తాయంటారు? టెక్నాలజీని ఇన్ఫర్మేషన్ అంతా రైతు స్థాయిలోకి చేరదీయాలి సార్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మాధ్యమికంగా చేయడం జరుగుతుంది. చాలా మంచి శుభ పరిణామం. ప్రకృతి వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా 1 కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేసింది. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. కానీ ఆ పెద్దపీఠం ఏ రకంగా ఉండాలంటే కార్బన్ క్రెడిట్స్, అంటే రైతుకు ఎట్లయితే ప్రకృతిని కాపాడినటువంటి రైతుకి కార్బన్ క్రెడిట్స్ కింద నగదు ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఇది రానున్న కాలంలో చాలా మందికి ఈ టెక్నాలజీ ముందుకెళ్ళగలుగుతుంది. రైతు సోదరులు రైతు అడిగినటువంటి దానికి అరటిలో శిలీంధ్ర తెగులు ఉంది కదా, ఆ తెగులుకు కావాల్సింది ఏంటంటే సార్, ఒక పులిసినటువంటి 15 రోజులు పులియబెట్టినటువంటి మజ్జిగను దానిలో ఒక కాపర్ ముక్క వేసి దాన్ని పులియబెట్టిన దానికి ఒక 1/2 kg ఇంగువ కలిపి 100 లీటర్ల నీళ్ళలో కలిపి మొక్కకు స్ప్రే చేసినట్లయితే శిలీంధ్ర తెగుల్ని మీకు వచ్చినటువంటి శిలీంధ్ర తెగుల్ని అధిగమించవచ్చు. ఓవైపు ప్రభుత్వాలు సబ్సిడీలు అని చెప్తూ ఉన్నాయి, మరోవైపు చూస్తే ఖచ్చితంగా రైతన్నలు అంటే ఒక సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసిన మనం ఈరోజు మన రైతన్నలు ఒక మార్కెటింగ్ మాయాజాలంలో ఇరుక్కుపోయారు. ఈ మార్కెటింగ్ మాయాజాలం నుంచి రైతన్నలు బయటకు వచ్చి సాంప్రదాయంగా వ్యవసాయం చేయాలంటే ప్రభుత్వాలు అసలు ఇంకా ఎటువంటి శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా సార్. అంటే అవగాహన ప్రభుత్వం నుండి అవగాహన మనకు కల్పించడం లోపం కల్పిస్తుంది. టెక్నాలజీ ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ ఉంది, రైతు స్థాయిలోకి అది ఆ టెక్నాలజీని కొనాలనుకుంటే ఖర్చుతో కూడుకున్నటువంటిది. సో ప్రభుత్వము డ్రోన్ దీదీ అనే ఒక కార్యక్రమం ద్వారా మనకు ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒక దేశం మొత్తం మీద ఒక 1,500 మంది రైతులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి టెక్నాలజీని ఇంటిగ్రేటెడ్ అంటే మల్లికార్జున రెడ్డి గారు, ఇక్కడే మనం ఒక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. దేశం మొత్తం మీద మనం చూస్తే చిన్న సన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు. ఈ డ్రోన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ డ్రోన్ టెక్నాలజీని అంతమంది అంటే ఆ చిన్న సన్నకారు రైతులు ఖచ్చితంగా కొనుగోలు చేయలేని పరిస్థితులు, వినియోగించాలంటే వారికి ఆర్థిక భారం కూడా. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు ఇంకా అంటే చిన్న సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి పథకాలను అమలు చేయాలంట? సో ఇప్పుడు దానిలో భాగంగానే సార్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచన మహిళా దీదీ కింద డ్రోన్లు ఇవ్వడం జరుగుతుంది. అది SHG గ్రూపులకు మాత్రమే ఇవ్వడవుతుంది. అంటే ఒక గ్రూప్ మహిళలకు ఎంటర్ప్రైనర్గా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతోటి సో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఒక 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి, స్ప్రే చేయాలనేది ఇస్తుంది. కానీ అది ఇంకా ఎక్కువ మోతాదులో డ్రోన్లను ఇచ్చి టెక్నాలజీ సాంకేతికతను ఇప్పుడు ఎట్లున్నదంటే ఆలోచన సార్, నాలో ఒక రైతుగా ఒక పొలాన్ని తీసుకెళ్ళి ఒక డ్రోన్ వెళ్ళినట్లయితే ఆ టెక్నాలజీ పెస్ట్ అవశేషాలు ఎంత ఉన్నాయి, దాని మోతాదు కొట్టాల్సినటువంటి మోతాదు ఏంది అనేది సామాన్య రైతుకు కూడా ఇట్లా మహిళల్ని ఆ రకంగా ఎడ్యుకేట్ చేస్తూ శాస్త్రీయతను సాంకేతికతను జోడించి మహిళల్ని ఎంటర్ప్రైనర్గా తీర్చిదించి అది రైతుకు అనుసంధానం చేసినట్లయితే చాలా ఉపయోగపడుతుంది సార్. ఇది పాలీ హౌస్, గ్రీన్ హౌస్ లకు ఏమైనా సబ్సిడీ ఉంటుందా? లేదు సార్, మన తెలంగాణ ప్రభుత్వంలో లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రము 40% సబ్సిడీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. అది ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 40% సబ్సిడీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో పాలీ హౌజెస్లకు కానీ గ్రీన్ హౌజెస్ కానీ ఎట్లాంటి సబ్సిడీస్ మాత్రం లేవు. ఇటు మల్లికార్జున రెడ్డి గారు, మనం చూస్తూ ఉంటాం ఎక్కడి నుంచో వచ్చిన పంటలు అంటే ఎక్కడి నుంచో కొన్ని పంటలను కూడా దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు పామాయిల్ అవ్వచ్చు, లేదంటే కొన్ని ఫ్లవర్స్ అవ్వచ్చు, వాణిజ్య పంటలు అవ్వచ్చు, ఇటువంటివి కొన్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో రైతన్న తన స్వేదాన్ని చిందించి సేద్యం చేస్తూ ఉంటాడు. అంటే ఒక రకమైన అనుభవం, అంటే ప్రతి ఒక్క రైతు కూడా ఒక వ్యవసాయ శాస్త్రవేత్తలాగా వారికి అనుభవం ఉంటుంది. ప్రభుత్వాలు ఈ కొత్త విధానాల వైపు అంటే వాణిజ్య పంటల వైపు కానీ, ఇప్పుడు చెప్పినట్టు పూల మొక్కల సాగు వైపు కానీ రైతన్నలు దృష్టి సారించాలంటే ఇంకా ఏ విధమైన మార్పులు రావాలంటారు? చాలా మార్పులు రావాలి సార్. ఇప్పుడు ఓన్లీ మనకి ఇప్పుడు పామాయిల్ని దిగుమతి చేసుకుంటున్నామని, ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నామని మనకు పామాయిల్ రూపకంగా మనకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. హార్టికల్చర్లో మనకు ఒక పామాయిల్కి మేజర్గా పామాయిల్కును వెదురుకు మాత్రమే సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది.
సో దానికి దిగుమతి చేసుకున్నటువంటి పంటలు ఇంకా వేరే పంటల మీద కూడా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని ప్రమోట్ ఈ లిస్ట్లో యాడ్ ఆన్ చేసింది, పంటలని ప్రమోట్ చేస్తుంది. కొత్త పంటలను కూడా ప్రభుత్వం ఆ దిశగా అంటే సబ్సిడీ రూపకంలో మొక్కలని తక్కువ రేటుకు 40 రూపాయల మొక్కనొక్కింటికి 40 రూపాయల రూపకంగా ఇవ్వడం జరుగుతుంది ఒక ఉద్యాన శాఖగా. సో ఈ మనం పండించే పంటను ఇప్పుడు మన దగ్గర ప్రాచుర్యం పొందినటువంటి మామిడి పండును ఎక్స్పోర్ట్ కూడా చేయగలగాలి. సో ఇప్పుడు మన వరకే పరిమితం అవుతుంది. మన క్వాలిటీ ప్రొడక్టివిటీ తీసి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు రైతుకు డిమాండ్ పెరుగుతుంది. పంటలు ఉద్యాన పంటల సైడ్ రైతు మనం కన్వర్ట్ చేయడానికి అన్ని రకాల పంట వైవిధ్యాన్ని డెవలప్ కావడానికి ఏంటంటే ప్రతి పంటలలో కూడా ఫార్మ్ మెకనైజేషన్స్ రావాలి. అది క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మనం ఎక్స్పోర్ట్కి రీచ్ అవుతాం. ఆ ఎక్స్పోర్ట్కి రీచ్ అయినప్పుడు ఆ పంటలలో మనకు రైతుకు రేటు గిట్టుబాటు అవుతుంది. జీరో బడ్జెట్ వ్యవసాయం అంటారు కదా సార్, జరుగుతున్న ప్రోగ్రాము అవి చాలా చేసుకునే ఓపిక లేదు సార్ రైతులకు. ఓకే, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నారు కానీ అది చేసుకోవడానికి ఓపిక లేదంటున్నారు కదా సార్, అదేనా మీ క్వశ్చన్? ప్రజలు ఫ్రీగా అందుబాటులో తెచ్చి దాని ఫ్రీలో అది ఒక రైతు స్థాయిగా సార్, ఒక కమ్యూనిటీగా ఫామ్ కావాల్సింది, అది బాధ్యత మన రైతుల్లోనే. మనం ఒక అందరం ఒక గ్రూప్గా ఒక ఎఫ్పిఓగా రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి ముడి పదార్థాలన్నీ మనమే తయారు చేసుకోవాలి సార్. సో ఒక యూనిట్ ఒకరు ప్రొడక్షన్ చేసినట్లయితే అది ఆ కషాయాలను కానీ ఆ కల్చర్లను కానీ వాడుకోవడానికి అవకాశం వస్తుంది. అది రైతు స్థాయిలో మనం ఒక కమ్యూనిటీగా ఫామ్ అయి ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి విభిన్న పద్ధతులను మనం ఇంప్లిమెంట్ చేసుకొని అది మనము ఇంకో తోటి రైతుతోటి అనుకుని చేయాల్సిన సందర్భం సార్ అది. మల్లికార్జున రెడ్డి గారు, ఇజ్రాయిల్ అనగానే మనకు యుద్ధం గుర్తొస్తుంది, కానీ ప్రపంచానికి తెలియని విషయం ఏంటి అంటే ఇజ్రాయిల్ వ్యవసాయంలో చాలా ముందుంది. చాలా పంటలు ఇజ్రాయిల్ నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. సో అటువంటి ఒక చిన్న దేశం, నిత్యం యుద్ధాలతో కునారిల్లే దేశంలో వ్యవసాయం అంత బాగా ఉంటే, బంగారం లాంటి భూములు ఉన్న భారతదేశం ఒకవైపు నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి, ప్రకృతి కూడా సహకరిస్తూ ఉంటుంది. వీటన్నింటికి మించి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో స్వేదాన్ని చిందిస్తూ సేద్యం చేసే రైతన్నలు ఉన్నారు. కానీ వీరికి అవగాహన ఉండటం లేదు. అదేవిధంగా వీరికి కావాల్సిన కొత్త పంటల వైపు రైతన్నలను మొగ్గు చూపే విధంగా ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయకపోవటం వల్లే ఈరోజు వ్యవసాయం అంటేనే ఒక రకంగా దండగా అనే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏ పంట సాగు చేసినా రైతు పండిస్తున్నాడు కానీ ఆ పంటకు తగిన ఆదాయాన్ని ఆర్జించలేకపోతున్నాడు. ఇంకా ఎటువంటి మార్పులు వస్తే దేశంలో రైతు సగర్వంగా నిలబడే రోజులు వస్తాయంట? ఫార్మ్ మెకనైజ్డ్ ఇప్పుడు మనకు వచ్చింది సార్, డ్రిప్ ఇరిగేషన్ తీసుకున్నట్లయితే మనం ఇజ్రాయెల్ నుండే దాని ఆ టెక్నాలజీని తెలుసుకున్నాం. అంటే ఇజ్రాయెల్ అనే దేశంలో సరైనటువంటి వాతావరణం లేదు, సరైనటువంటి భూమి లేదు, కానీ ప్రపంచానికి వాళ్ళు అగ్రికల్చర్లో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చి వాళ్ళు తీసినటువంటి ప్రొడక్షన్ మనం తీయలేకపోతున్నాం. భౌగోళికంగా మన వాతావరణం అన్ని పంటలకు అనుకూలంగా ఉన్నటువంటిది, కానీ మనం టెక్నాలజీని వాడుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే రైతుకు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటామో, లైకే చెప్పాలంటే ఇప్పుడు మనం ఫ్లడ్ ఇరిగేషన్ ఇస్తున్నాం సార్. ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వడం వలన నీటి వినియోగం పెరుగుతుంది. దాని వినియోగం పెరగడమేతో పాటు రసాయనాల వినియోగాన్ని కూడా మనం సమర్థవంతంగా వాడుకోలేకపోతున్నాం. వాళ్ళు మొక్కకు ఎంత పోషకం అవసరమో ఆ ఎరువును నీళ్ళలో కరిగించి మొక్క మొదట్లోనే ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎవాపరేట్ లాస్ అయితే లేదు, సాయిల్ కంటామినేషన్ జరగట్లేదు. సో ప్రతిదీ కూడా ఒక సైంటిఫికల్ అప్రోచెస్లో వెళ్ళడం జరుగుతుంది. ప్రతిదీ కూడా భూమిలో సాయిల్ pH ఎంత ఉంది అనేది ఒక కొలమానంగా తీసుకొని వాటర్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఎరువుల మోతాదు ఎంత వేయాలి అనేది ఒక సైంటిఫికల్ అప్రోచెస్ పోవడం వలన వాళ్ళు ప్రొడక్టివిటీ తీయగలుగుతున్నారు. సరైనటువంటి భూమి లేకున్నా వాళ్ళు ప్రొడక్టివిటీ. సో కావాల్సింది ఏంటంటే వ్యవసాయంలో అన్ని పంటలపైన కూడా డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ సేద్యం అనేది రావాలి. ఫ్లడ్ ఇరిగేషన్ ఫ్రీగా కరెంట్ ఇచ్చి నీటి వినియోగాన్ని ఇవ్వడమే కాదు సార్, కావాల్సింది అన్ని పంటల మీద డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలి. సూక్ష్మ సేద్యం ఇచ్చినట్లయితే మందుల వినియోగం తగ్గుతుంది, ప్రభుత్వానికి కరెంటు వినియోగం తగ్గుతుంది. రెక్కల పురుగు ఎక్కువ ఉంది సార్, దానికి ఏం చేయాలి సార్? మీరు కెమికల్ ఫార్మింగ్ సార్, ప్రకృతి వ్యవసాయం ఏ పద్ధతి కావాలి మీకు? ఏ మందు కొట్టాలి సార్? ఇప్పుడు దశపత్రి కషాయం, ప్రకృతి వ్యవసాయంలో అయితే దశపత్రి కషాయాన్ని స్ప్రే చేసుకుంటే, ఏదైతే పశువులు తినని ఆకులు ఒక 10 రకాల ఆవుల్ని సేకరించి 2 కిలోలు తీసుకొని ఆవు మూత్రంలో ఒక బాయిల్ చేసి అది స్ప్రే చేసుకున్నట్లయితే అన్ని రకాల పురుగులకు నివారించవచ్చు. 10 రకాల ఆకులు, 2 కిలోలు వేపాకు, గానుగాకు, సీతాఫలాకు, జామాకు, ఇట్లాంటి ఒక 5 రకాలు ఏదైతే పశువులు తినని ఆకులు ఉంటాయో ఒక 5 రకాల ఆకుల్ని మనం ఆవు మూత్రంలో ఒక 10 లీటర్ల ఆవు మూత్రంలో బాయిల్ చేసి దాన్ని లీటర్ దాన్ని మనము స్ప్రే చేసుకున్నట్లయితే అన్ని రకాల చీడపీడలు నివారించవచ్చు. మల్లికార్జున రెడ్డి గారు, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలో చూస్తున్న పరిస్థితులు, వడ్లకు సంబంధించి వరి కైలు జరుగుతూ ఉంది. సో ఇబ్బడి ముబ్బడిగా దిగుబడి వచ్చింది,
కళ్ళాల్లో ఆరబోస్తున్నారు, రోడ్లపై కూడా ధాన్యపు రాసుల్ని చూస్తున్నాం. అంటే ఒక పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి, మనకు తగ్గ ఎగుమతులు ఎలా ఉన్నాయి, ఆ పంట మనం ఎంతవరకు ఉపయోగించుకుంటామనే అవగాహన లేకుండా ఇబ్బడిముబ్బడిగా అందరం ఒకే పంట సాగు చేస్తూ ఉన్నాము. ఒకే పంట సాగు చేయటం వల్ల రైతు ఆశించిన రేట్ అయితే రాదు. సో డిమాండ్కు తగ్గట్టుగా వ్యవసాయం చేయాలి అంటే అసలు ముఖ్యంగా మార్పు రావాల్సింది రైతన్నల్లో అనేదే సుస్పష్టం. సో ఆ రైతన్నల్లో ఎటువంటి మార్పులు రావాలి అంటే డిమాండ్కు తగ్గట్టుగా వ్యవసాయం చేసే దిశగా యువ రైతాంగం అన్నా అడుగులు వేయాలంటే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటండి? తప్పకుండా సార్, ప్రభుత్వం నుండి రావాలి. రైతు కూడా సాధ్యపడుతుంది సార్. ప్రభుత్వం ఏ రకంలో ముప్పు ప్రాంతాలు ఉన్నాయి, నీటితోటి అంటే నీటి ఎక్కువ వినియోగం ఉందో అక్కడ వరి విస్తీర్ణాన్ని సాగు చేయాలి. ఎక్కడైతే వేరే హార్టికల్చర్, ఇప్పుడు అనంతపురం తీసుకున్నట్లయితే హార్టికల్చర్ క్రాప్స్కి వాటర్ ఎక్కువ ఉన్న కాడ ఆక్వాకల్చర్ని చేస్తున్నారు. అలాగే తెలంగాణను కూడా భౌగోళికంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో వాటర్ మనకు టోటల్గా ప్రభుత్వమే వాటర్ ఇరిగేషన్ ఇచ్చి ప్రభుత్వం అన్ని పంటల వైవిధ్యం, ఒక 20 సంవత్సరాల కింద అన్ని రకాల పంట వైవిధ్యం ఉండే, ఇప్పుడు అన్ని పంట వైవిధ్యం కలిసి ఒక వైర్ సైడే మూవ్ అవడం కారణం ఏంటంటే మనకు నీటి వినియోగాన్ని ఎక్కువ ఇచ్చిండ్రు. సో వేరే పంటలలో ఏంటంటే లేబర్ సమస్య దృష్టిలోనే రైతు వరి సైడ్ పోయిండు. సో వరి వేస్తేనే మాత్రమే కొంత దిగులుబాటు అవుతున్నాయి. వేరే పంటలతో చూసినట్లయితే ఫార్మ్ మెకనైజేషన్ లేకపోవడం వల్ల, లేబర్ ఇంటెన్సివ్ పెరగడం వల్ల, సో లేబర్ ఎక్కువ రావడం, పెట్టుబడి భారం పెరగడం వల్ల రైతు అంతా ఒక మూస పద్ధతికి వెళ్ళిపోయాడు. సో నేనేమనుకుంటున్నానంటే సో అన్ని పంటల వైవిధ్యాన్ని మనం చూపించాలి ప్రభుత్వం. ఎక్కడైతే క్రాప్ డైవర్షన్, వరి నుండి వేరే క్రాప్ డైవర్షన్లకు తీసుకున్నటువంటి ఫార్మర్ ఉంటారో ఆ రైతుకి నగదు ప్రోత్సాహం, ఒక 16,000 రూపాయలు నువ్వు పంట డైవర్షన్ చేస్తే నీకు క్రాప్ రేషన్ ఇస్తా. సో నీకు ఆ సస్టైనబిలిటీ. ఇంకోటి ఏంటంటే ఏ ప్రాంతం, ఇప్పుడు పల్లి పెట్టే ప్రాంతంలో పల్లికి సంబంధించినటువంటి టోటల్ మెకనైజేషన్స్ ఉండాలి. ఎక్కడైతే పశు సాగు చేస్తారో ఆ పశువుకు సంబంధించినటువంటి టోటల్ మెకనైజేషన్ ప్రభుత్వము మండలికి ఒక క్లస్టర్ యూనిట్ పెట్టి రైతుకు అందుబాటులో టెక్నాలజీని, ఫార్మ్ మెకనైజేషన్స్ని కల్పించినట్లయితే రైతు మారడానికి అవకాశం వస్తుంది. సార్ మాకు జామ చెట్లకు కాయలు పడి పురుగు వస్తాయి, అలా కాయలు మొత్తం మరకలు వస్తాయి. నిమ్మ చెట్లు కూడా వచ్చినాయి. ఆడిపోతే కలియం ఆకు మొత్తం రంగు కలర్ వస్తుంది సార్. సో 2 రకాల సమస్యలు ఉంటాయండి జామలో. ఒకటి పండుగ సమస్య ఉంటుంది, ఇంకోటి వచ్చి పురుగులో పండుగనే ప్రధాన సమస్య. మీరు దానికి లింగాకర్షణ బుట్టలు పెట్టుకున్నట్లయితే ఆ పండుగను అధిగమించవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో మట్టి మరియు ఆముదం, ఒక 10 కిలోల మట్టికి ఒక 1/2 లీటర్ ఆముదం కలిపి దానికి ఒక 250 గ్రాముల ఉసిరిని 100 లీటర్ల నీళ్ళల్లో డైల్యూట్ చేసి మట్టి ద్రావణం స్ప్రే చేసుకుంటే పురుగులను కూడా, జామలో ఏ పురుగులు ఉండే సార్, ఒకటి రసం పీల్చే మన పండుగ సమస్యనే ప్రధాన సమస్య. సో దీన్ని అధిగమించవచ్చు. రైట్ సార్. మల్లికార్జున రెడ్డి గారు, చూస్తూ ఉన్నాం అంటే ఒకవైపు రైతన్నలకు అవగాహన ఎంతైనా కల్పించాలి అనేది మన కాలర్స్ నుంచి మనకు తెలుస్తున్న ఇది. అదేవిధంగా మీరు చెప్పినట్టు సబ్సిడీలకు సంబంధించి చాలా విషయాలు రైతన్నలకు ఇప్పటి నుంచైనా అవగాహన అనేది ఖచ్చితంగా రావాలి. క్షేత్రస్థాయిలో కూడా అధికారులు వెళ్లి రైతన్నలకు చెప్పాలని చెప్పి హెచ్ఎంటీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. హెచ్ఎంటీవీ కూడా ఒక నేలతల్లి అనే కార్యక్రమం ద్వారా రైతన్నలకు అవగాహన కల్పించే విధంగా అడుగులు వేస్తూ ఉంది. అదేవిధంగా రైతన్నలకు శాటిలైట్ ప్రోగ్రాం ద్వారానే కాకుండా యూట్యూబ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు కొత్త పంటల వైపు అడుగులు వేయాలనే కార్యక్రమంతో యూట్యూబ్లో కూడా హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు సమాచారం అందిస్తూ ఉంది. అభ్యుదయ రైతుల అనుభవాలు, సక్సెస్ స్టోరీస్ కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.